హాయ్ హలో నమస్తే, నేను మీ వివేక. వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి. ఈరోజు గోధుమ పిండితో ఖజూరా స్వీట్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇవి తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, నేను 2 బౌల్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ బౌల్తో మీ దగ్గర ఏ బౌల్ ఉన్నా ఇంట్లో ఆ బౌల్తో 2 బౌల్స్ తీసేసుకోండి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండి, నేను అది 1 కప్ తీసుకున్నాను. మరి నిండుగా అవసరం లేదండి. కొద్దిగా ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి పొడి మనకి బయటైనా దొరుకుతుంది, ఇంట్లో అయినా తయారు చేసుకునేది ఏమన్నా సరిపోతుంది. నువ్వులండి, కొన్ని నువ్వులు తీసుకున్నాను. షుగర్ పౌడర్, చక్కెర పౌడర్ అండి, ఇది మనం మిక్సీలో వేసుకుంటే మనకి పౌడర్గా తయారైపోతుంది. అది 1 కప్ తీసుకున్నాను. ఇలాచి, యాలకుల పొడి కచ్చా పచ్చగా దంచుకొని పక్కకు పెట్టేసుకోండి. సోంపు అండి, సోంపు మెయిన్, దీంట్లో కావాల్సింది సోంపే అండి. నెయ్యి, వీటితో మనం ఖజూరా స్వీట్స్ తయారు చేసుకున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పిండి తీసేసుకుందాము. నేను ఇప్పుడు గోధుమ పిండి వేసేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్టీగా మంచిగా అనిపిస్తుంది. మొత్తం ముందు ఒకసారి కలిపేసుకోండి. దానికి పిండి మొత్తం అట్లా కలుపుకోండి. బాగుంటాయండి, చేసుకోండి. బయట నుంచి కొనుక్కునే బదులు ఇంట్లో తయారు చేసుకోవడం బెస్ట్. సూజీ రవ్వ వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకున్నానండి. సోంపు, కొబ్బరి పొడి అండి, షుగర్ పౌడర్, ఇలా దంచుకున్నాం కదా మనం, అవి మొత్తం ఒకసారి వాటిని అన్నింటిని కలిపేసుకున్నాము. మొత్తం వాటికి పిండికి మొత్తం పట్టేసుకోవాలండి. కింద నుంచి మంచిగా కలుపుకుంటే మనం వేసుకునేవన్నీ మొత్తం కలిసిపోవాలండి. మొత్తం ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్ డిస్టర్బ్ అవ్వదు, మనందరం హెల్తీగా ఉండవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా పెట్టుకోవచ్చు. గోధుమ పిండితో చేస్తున్నాం కదా కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మైదా పిండితో అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, 1-2 ఎక్స్ట్రా తిన్నా కూడా. గోధుమ పిండి కాబట్టి ఏం కాదండి, ఇంట్లోనే ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. నెయ్యి వేసుకుందామండి. మన దగ్గర నెయ్యి లేకపోతే నూనెనే వేడి చేసి వేసుకోండి. మొత్తం పిండికి పట్టించేసాను. మొత్తం పిండికి పట్టించేసిన తర్వాత పిండి మొత్తం కలిపేసుకోండి. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ, పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా వాళ్ళు స్వీట్ తినాలనిపించినప్పుడు, బ్రేక్ఫాస్ట్ తర్వాత కొద్దిగా ఇవి తినడానికి కూడా బాగుంటాయి. మనం పెట్టి పంపొచ్చు బాక్స్లో. కాకపోతే కొంచెం ఓపిక కావాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, మామూలుగా ఉండవు అసలు. మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్నట్టుగానే ఉంటాయి అవి, తయారు చేసుకుంటే మాత్రం అంత రుచిగా ఉంటాయండి. ఇట్లా రావాలండి పిండి ముద్ద. ఒకవేళ రాకపోతే కొంచెం మళ్ళీ నూనె వేసుకునే వాళ్ళు నూనె, నెయ్యి వేసుకుంటే నెయ్యి, ఏదైతే అది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందామండి. మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే చేస్తామో కలుపుకుంటామో పిండిని, అదే విధంగా దీనికి కలుపుకోవటమే. కొద్దిగా చూసుకొని చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ లూజ్ అవుతుంది కదా. చూసుకొని పోసుకోండి వాటర్. మనం చపాతీ పిండికి లాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేయండి.
10 మినిట్స్ తర్వాత ఇట్లా సగానికి తీసేసుకోండి. ఇట్లా హ్యాండ్స్తో రెండింటిని ఇలా చేయాలి. ఈ విధంగా చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. కానీ నేను స్వీట్ షాప్లో ఇలానే ఉంటుంది కదా, నేను అదే మోడల్లో చేద్దామని చేస్తున్నాను. మీకు ఏ మోడల్ కావాలో డైమండ్ మోడల్లో కానీ రెక్టాంగిల్ కానీ ఎట్లా అంటే ఎట్లా చేసుకోవచ్చు మీరు. ఇలా కొంచెం సన్నగా చేసుకొని మరీ లావుగా కాకుండా ఇట్లా సన్నగా సరిపోతుంది. నైఫ్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకోండి. అన్నీ ఒకసారి చేసేసుకొని మంచిగా ఒక ప్లేట్లో పెట్టుకొని వేయించుకోవటమేనండి. ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ఈ షేప్లో ఎత్తుకొని సేమ్ స్వీట్ షాప్ లాగే వస్తాయండి, కంగారే ఉండదు. చూసారా, అట్లా పర్ఫెక్ట్గా చేసేసుకోండి. నిజంగా అండి ఇవి తింటుంటే ఇలాచీ పౌడర్ కానీ కోకోనట్ నువ్వులు ఇవన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇన్ని వచ్చేసాయండి. ఆయిల్ హీట్కి కొంచెం ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అవి వేసుకోవాలి. ఇవి చేసి పెట్టుకుంటే మంచిగా ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఎక్కడికి 1 వీక్ వరకు ఉంటాయండి. 1 వీక్ 10 days వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే గోధుమ పిండితో చేసాము, ఇంకా అవన్నీ వేసాం కదా, అసలు మనం చేసిన 2-3 daysకి అయిపోతాయండి. అంత టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా 1 by 1 వేసేసుకోండి. జాగ్రత్త, నూనె మరీ వేడెక్కాల్సిన అవసరం లేదండి. ఇట్లా ఎందుకంటే వేగాలి కదండి లోపల దాకా. ఇలా నేను మొత్తం వేసేసుకుంటున్నానండి. మిగిలినవి కూడా తర్వాత వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. పిల్లలు స్వీట్ తినాలని మారం చేసినా బయట నుంచి కొనుక రావాలన్నా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు అసలు ఇప్పుడున్న పొజిషన్లో బయట నుంచి కొనాలంటేనే భయం వేస్తుందండి. ఇక అందుకే మనమే ఇంట్లోనే ట్రై చేయటం బెస్ట్. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. మంచిగా అట్లా వేగనివ్వండి. అవి మంచిగా ఒక 5 minutes 3 minutesలో మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చినప్పుడు టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడే తిప్పేసాం అనుకోండి, అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సాఫ్ట్గా ఉంటాయి కదా, అందుకోసం కొద్దిగా వేగినాయి అనుకోండి, మనం టర్న్ చేసినా ఏం కాదు. ఇంకో విషయం ఏంటంటే అవి వేయించిన వెంటనే మనకి ఎలా ఉంటాయంటే మెత్తగా ఉంటాయి. కొద్దిగా ఒక 10 minutes తర్వాత చల్లగైన తర్వాత మంచి క్రంచీ లాగా ఉంటాయి, మామూలుగా ఉండవు. ఇలా చిన్నగా టర్న్ చేసుకోండి. చిన్న కలుపుకోండి జాగ్రత్తగా. మళ్ళీ ఒక్కసారి అన్నీ కలిపేశారంటే విరిగిపోతాయండి. ఒకటొకటి టర్న్ చేసుకోండి జాగ్రత్త.
ఆయిల్ కదండి చిందుతుందేమో అని కొద్దిగా మనకు భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూసుకొని వేయించుకోవాలి. చూసారా ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్కి రావాలండి. ఇలా తీసి పక్కన వేసేసుకొని వేగినవంటే ఓకే, మొత్తం వేగినట్టు మంచిగా తీసి ఒక బౌల్లో తీసేసుకున్నాము. అవి ఒక 5 minutes చల్లగా కావాలండి. చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. అదిగోండి చూసారు కదండి, మామూలుగా ఉండవు. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.